చెప్పండి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? రిలీజ్ ఇంత రిలీజ్ ఇంత సడన్ గా ఆగిపోయినప్పుడు బాలకృష్ణ గారికి అంతమంది సపోర్ట్ ఉన్నారు కదండి. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఏం చేస్తున్నారు అసలు? వాళ్ళకి సంబంధం లేదంటారా దీని గురించి? మేబీ ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళు కూడా ఏదైనా చేస్తుండొచ్చేమో. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. అవసరానికి వాడుకొని ఇలాంటప్పుడు వాడే వదిలేస్తే ఎలా ఉంటది? మాకు అభిమానులుగా బాధ కిందనే ఉంది. ఓకే ఓకే, వాళ్ళు ఈ విషయంలో ఏం చేస్తున్నారు? బాలకృష్ణ గారి అభిమాని కింద మాకు చాలా బాధగా ఉంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఈ సందర్భంలో? మా పార్టీలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఏమైనా మాట్లాడితే బాగుండేది అనుకున్నా. ఇంతవరకు ఏం సైలెంట్ గా ఏం తెలియనట్టు ఊరుకుంటే అది పద్ధతి కాదేమో అని నాకు అనిపించింది, నా ఓన్ ఒపీనియన్. ఓకే ఓకే ఓకే, లెట్స్ సీ వాళ్ళు కూడా మరి రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. మీరు అడిగిన పాయింట్ కూడా చాలా మందికి డౌట్ ఉంది. మరి రాజకీయంగా ఒక సీఎం ఉన్నారు, ఆయన వెనక ఆయన అల్లుడు ఉన్నారు, పెద్ద మంత్రి ఉన్నారు, పార్టీయే ఉంది ఆయన వెనక, పెద్ద పార్టీ అధికారంలో ఉన్నారు అందులోను. మరి వాళ్ళందరూ ఈ విషయంలో బాలకృష్ణ గారికి మద్దతుగా ఉన్నారా అని అడుగుతున్నారు ఒక అభిమాని. ఖచ్చితంగా వ్యాలిడ్ క్వశ్చనే ఈ విషయంలో. ఇంత చిన్న అమౌంట్ మనకి ఇది పెద్ద విషయమే 28 కోట్లు అనేది. బట్ వాళ్ళకి అది చాలా చిన్న అమౌంట్ కదా. వాళ్ళకి సార్ట్అవుట్ చేయాలనుకుంటే చిటికలో పని కదా. మరి వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళందరూ ఆయనకి సపోర్ట్గా ఉన్నారా లేదా అనేది ఒక అభిమాని అడుగుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో కామెంట్ చేయండి. మరొక కాలర్ ఉన్నారు, విజయ్ ఉన్నారు పిఠాపురం నుంచి. విజయ్. హలో. యా విజయ్ మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పండి ఈ సినిమా గురించి మీరేం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు ఇది ఇలా సినిమా ఇలా వింటున్నారండి? వినబడుతుందండి? ఏంటండి? వినబడుతుంది అన్నమాట. వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు సినిమా అన్నది అంటే మనోభావాలకు సంబంధించిన విషయం అండి. ఓకే. అంటే ఇంకో విషయం ఏంటంటే సినిమా ఫ్యాన్సే కాదు, ఒక థియేటర్ యజమానులే కాదు, ఎంతో మంది ఇబ్బంది పడతారు అలా సినిమా క్యాన్సిల్ అయితే. అంటే ఇప్పుడు అది 14 Reels సంస్థ అన్నది చాలా పెద్ద సంస్థ. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో లేదో అన్న విషయం కూడా అది చూసుకోవాలి. ఏమంటే అది చూసుకోకుండా విడుదల రోజు నైట్ చెప్పడం, మళ్ళీ అర్ధరాత్రి మళ్ళీ ఫోన్ చేసి అర్ధరాత్రి మళ్ళీ మెసేజ్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో సినిమా క్యాన్సిల్ అయిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ అవ్వాలండి. లేదంటే కాకినాడ వ్యాప్తంగా చాలా ఇది ఇష్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికల్లా రిలీజ్ చేస్తామని చెప్పేసి మీ టీవీలో కూడా చెప్తున్నారు. బాగా సంతోషం మాకు. అంటే సాయంత్రం అవుతుందా రేపు అవుతుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. మోస్ట్లీ రేపు అని కొంతమంది అంటున్నారు. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఏం జరుగుతుంది అనేది మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా అప్డేట్ ఇస్తాం. అదే ఇప్పుడు ఒక సినిమా అన్నది ఏంటంటే ఒక థియేటర్ వాళ్ళే కాదు, ఒక అందులో పనిచేసే వ్యక్తులే కాదు, అక్కడ బయట సమోసా అమ్ముకునే వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ బయట ఫ్యాన్స్ కానీ ఎన్నో బ్యానర్లు కట్టుకుని చేసుకుని ఎంతో ఇబ్బందులు పడతారండి. అయితే ఇప్పుడు వాళ్ళందరికీ ఆర్థిక నష్టం అంతా కూడా ఇప్పుడు ఏరోస్ మీడియా వచ్చి కానీ ఆ 14 Reels సంస్థకు వచ్చి కానీ ఈ అప్పులన్నీ తీస్తుందంటే చెప్పండి. వాళ్ళు ఎంతో అభిమానంగా వాళ్ళు ఎంతో బ్యానర్లు కట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. మరి వాటి డబ్బులన్నీ ఎవరిస్తారండి ఇప్పుడు పాపం? అంతే కదా. ఏమీ లేదు, మీరు అన్నట్టుగా సాయంత్రానికి రిలీజ్ అయిపోతే పోలే అక్కడ బ్యానర్లు అక్కడే ఉంటాయి, బాగుంటుంది. మళ్ళీ 25, 26 తారీఖులు అంటే మళ్ళీ ఇవన్నీ చేసుకోవడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఈ నిన్న రాత్రి ప్రీమియర్ షో అన్నారు. ప్రీమియర్ షో అంటే ఆ రాత్రి ప్రీమియర్ షోకి వెనకాల థియేటర్ వాళ్ళు ఆ క్యాంటీన్ వాళ్ళు ఎన్ని ప్రిపేర్ అయిపోయి ఉంటారు. అవన్నీ వంటంతా వేస్తే కదా. దీన్ని ఈ రకంగా కూడా నేను ఆలోచిస్తున్నాను. అఫ్ కోర్స్ చాలా మంది చాలా డిపార్ట్మెంట్స్ సఫర్ అయ్యారు ఇక్కడ. ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సఫర్ అవుతారు కదండి. మీరు పెట్టిన ప్రోగ్రామ్ కూడా మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారు. కానీ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా సఫర్ అవుతాయి. అలాంటివి ముందర చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా బాలకృష్ణ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అలాంటిది బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తారు. అవును. ఒక్క కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒకటే విషయం చెప్తున్నాం, బాలకృష్ణ అభిమానులుగా ఈ సంస్థని మేము గట్టిగా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఇవాళ రేపట్లో విడుదలవ్వాలి. లేదంటే కాకినాడ వ్యాప్తంగా పిఠాపురం వ్యాప్తంగా కూడా ఈ సినిమా కోసం మేము ధర్నాలు చేస్తామని చెప్పేసి ఆర్టీవీ రూపంగా మేము చెప్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ విజయ్. భాష జాయిన్ అవుతున్నారు మరొక కాలర్. ఇప్పుడు మాట్లాడుతూ కాకినాడ వ్యాప్తంగా ఈ సినిమా గనక త్వరగా రిలీజ్ అవ్వకపోతే అభిమానులు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో మాకు క్లారిటీ ఇవ్వాలి. కొంతమంది ఏమో ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పి
క్లారిటీ ఇవ్వండి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది మాకు చెప్పండి అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో అసలు సినిమా రిలీజ్ చేయకపోతే సాయంత్రానికో రేపటికో మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది